హాయ్ పిల్లలు! ఈరోజు ఒక చిన్న కథ చెప్పుకుందామా? ఆ కథ పేరు నలుగురు స్నేహితులు. ఇక కథ విందామా? అనగనగా ఒక అందమైన అడవిలో జంతువులన్నీ చాలా సంతోషంగా కాలం గడుపుతూ ఉండేవి. అందులో జింక, తాబేలు, కాకి, ఎలుక చాలా మంచి స్నేహితులు. అవి ప్రతిరోజు ఒక చెట్టు కింద రోజూ కలుస్తూ సరదాగా గడిపేవి. అలా కొన్ని రోజులు గడిచిపోయాయి. ఆ 4 జంతువులు ఎప్పట్లాగానే ఒకరోజు సరదాగా గడపటానికి చెట్టు దగ్గరకెళ్తున్నాయి. కానీ జింక మాత్రం దారిలో ఒక వేటగాడి వలలో చిక్కుకుపోయింది. పాపం అది తెలియని తాబేలు, కాకి, ఎలుక చెట్టు దగ్గర జింక కోసం చాలా సేపటి నుంచి ఎదురు చూస్తూ ఉన్నాయి. ఎంతసేపటికి జింక రాకపోయేసరికి వాటికి చాలా భయం వేసింది. చివరికి అవి అన్నీ కలిసి జింకని వెతకటం మొదలుపెట్టాయి. అలా కాకి వెతుకుతూ ఉండగా పాపం జింక వలలో చిక్కుకుపోయి ఉండటాన్ని కాకి గమనించింది. కాకి జింక దగ్గరికి వెళ్ళి, "ఏమైంది మిత్రమా? ఎలా వలలో చిక్కుకుపోయావని?" అడిగింది. అప్పుడు జింక, "మిత్రమా, నేను ఎప్పట్లాగానే మనం రోజు కలిసే చోటు దగ్గరికి వస్తూ ఉండగా అనుకోకుండా ఒక వేటగాడి వలలో చిక్కుకున్నాను. ఎంతసేపటి నుంచి బయటికి రావటానికి ప్రయత్నించినా బయటకు రాలేకపోతున్నాను. ఆ వేటగాడు వచ్చే సమయమైంది. ఇక నన్ను అతని చేతిలో బలి అవుతానేమో అనిపించింది. అంతలో నువ్వు కనిపించావు. ఇప్పుడు నాకు కొంచెం ధైర్యం వచ్చింది. ఎలాగైనా నన్ను ఈ వేటగాడి వల నుంచి విడిపించు మిత్రమా" అంటూ బాధపడుతూ చెప్పింది. అప్పుడు కాకి, "నువ్వు బాధపడకు మిత్రమా, ఇప్పుడే మన వాళ్ళని తీసుకువచ్చి నిన్ను కాపాడుతానని" చెప్పి తాబేలు ఎలుక ఉన్న ప్రదేశానికి వెళ్ళి జరిగిందంతా తాబేలు ఎలుకకి చెప్పింది. అది విన్న ఎలుక ఒక చక్కటి ఉపాయం ఆలోచించి కాకి తాబేలుకి ఇలా చెప్పింది. "తాబేలు, తాబేలు, నువ్వు ఇక్కడే జాగ్రత్తగా వేటగాడు వస్తాడేమో గమనిస్తూ ఉండు. నేను కాకి మీద వెక్కి మన మిత్రుడి దగ్గరికి వెళ్ళి నా పదునైన పళ్ళతో ఆ వలను కొరికి మన మిత్రుడిని కాపాడతానని" చెప్పి జింక ఉన్న ప్రదేశానికి వెళ్ళాయి. అక్కడికి చేరుకున్న ఎలుక జింకకి ధైర్యం చెప్పి వలని కొరకటం మొదలుపెట్టి కొంత సమయానికి జింకను వల నుంచి బయటకు తీసుకువచ్చింది. అంతలోనే వేటగాడు రావడం గమనించిన కాకి పైకి ఎగిరి వేటగాడు నుంచి తప్పించుకుంది. ఎలుక భూమిలోకి వెళ్ళి తనని కాపాడుకుంది. జింక వేటగాడి నుంచి దూరంగా పారిపోయింది. పాపం తాబేలు వేటగాడి నుంచి తప్పించుకోలేక వేటగాడికి దొరికిపోయింది. వేటగాడు తాబేలును వలలో వేసి పట్టుకొని చివరికి ఒకటైనా దొరికింది. ఈ తాబేల్ని వండుకొని తిందామని ఆలోచించి తన ఇంటికి వెళ్తున్నాడు. దారిలో జింకను చూసి వేటగాడు వలలో ఉన్న తాబేల్ని కిందకి జారవిడిచి జింకని పట్టుకోవటానికి వెళ్ళాడు. ఇది గమనించిన ఎలుక తాబేల్ని వలలో నుంచి కాపాడి వేటగాడి నుంచి తప్పించుకున్నాయి. జింకని పట్టుకోవడానికి వెళ్ళిన వేటగాడు చివరికి జింక దొరకలేదు. చివరికి తాబేలుతో సంతృప్తి పడదామని తిరిగి వచ్చేసరికి వలలో ఉన్న తాబేలు కూడా కనిపించలేదు. చివరికి ఈరోజు తన అదృష్టం బాలేదని బాధపడుతూ ఇంటికి వెళ్ళిపోయాడు. చివరికి ఎలుక, జింక, తాబేలు, కాకి వేటగాడి నుంచి తప్పించుకొని జాగ్రత్తగా ఒక ప్రదేశానికి చేరి ఎప్పట్లాగానే సరదాగా కాలం గడుపుతూనే ఉన్నాయి. పిల్లలు, కథ ఎలా ఉంది? బాగుందా మరి? మనం ఈ కథ ద్వారా ఎప్పుడైనా ఒకరికి ఒకరు సహాయం పడుతూ ఉంటే అందరూ సంతోషంగా ఉండగలం అని తెలుసుకున్నాం.